ఇది వెటకారమే, వెటకారమే, మీరు మాట్లాడుతున్నది వెటకారమే, ఇలా మాట్లాడకూడదు మీరు అని చెప్పి గట్టిగా చెప్తాను అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే, ఇప్పటి వరకు నా ఛానల్లో ఉన్న మెంబర్స్ కూడా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ నా ఛానల్ని, నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎలాగైతే షార్ట్ వీడియోస్ చేస్తున్నారో అలాగే ఫుల్ వీడియోస్ కూడా చేస్తారని చెప్పి మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాము. ఏంటంటే ఈరోజు ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది కదా భయ్య. ఆ ప్రోమో చూసిన తర్వాత నేను కొద్దిగా బయటకు వెళ్ళాను, కొద్దిగా లేట్ అయింది అనమాట. వచ్చేటప్పటికి నేను వెంటనే ప్రోమో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రోమో కనపడింది నాకు. ప్రోమో చూసిన తర్వాత వారెవ్వా, ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయింది భయ ఈ ఫైర్, హౌస్ మేట్స్ లో ఇలాంటి ఫైరే కదా మనం కావాలా అని చెప్పి కోరుకుంది అని చెప్పి అయితే నాకు అనిపించింది. కానీ ఇక్కడ స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఎలాంటిదంటే, నిన్న వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అసలు అయిన దానికి కాని దానికి గొడవ పెట్టుకోవడం అనేది నాకైతే నచ్చల పర్సనల్ గా. ఎందుకంటే చాలా చిన్న విషయం అది. వాళ్ళు వచ్చి పిలిచి కూర్చోమన్నారు, కూర్చొని జస్ట్ మాట్లాడితే సరిపోయేదానికి నేను ఎందుకు అలా, నేను ఎందుకు కూర్చోాలా, నేను ఇట్లా నిలబడుకుంటా, నేను ఇంతే ఇంటా, చెప్తే చెప్పలేంటే పో అని ఇంత చిరాకుగా చెప్తే ఎవరికైనా ఏమవుతుందా, కాలుద్ది ఖచ్చితంగా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు అంటే నిన్నటి హౌస్ లో అయితే ఎదురైంది మనకి. ఈరోజు ప్రోమో అయితే వేశారు. అది ఆ ప్రోమో గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఎవరెవరు ఎంత ఫైర్ అయ్యారు, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ ఈ ప్రోమోలో అయితే ఉన్నాయి మాక్సిమం. సో కరెక్ట్ గా ప్రతి ఒక్కదానికి పాయింట్ టు పాయింట్, ఇంచ్ టు ఇంచ్ అయితే మనం అయితే విశ్లేషించుకుందాము. చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియో మాత్రము. చూద్దాం, ప్రోమో చూస్తూనే మాట్లాడుకుందాం మనము. సో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట వీడియో. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, కళ్యాణ్, దివ్య, సంజన గారు అండ్ ఇమ్మాన్యుల్ వీళ్ళిద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోన్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోంటే ఈమె దివ్యల మాధవి గారు వచ్చారు కదా నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. ఈమె అయితే కిచెన్ హెడ్ అంటే ఇప్పుడు ఈమెనే కిచెన్ హెడ్ గా చేశారంట. సో కిచెన్ దగ్గర ఉండింది ఆమె. కిచెన్ దగ్గర నుంచి కళ్యాణ్ అయితే పిలిచాడు, మేడం ఇక్కడ రండి ఒకసారి కూర్చోండి, మీతో మాట్లాడాలని చెప్పి పిలిచాడు అనమాట. ఆమె అయితే వచ్చిన తర్వాత మేడం కూర్చోండి అంటే, ఆమె నేను ఎందుకు కూర్చోవాలి, ఇప్పుడు నేను నిలబడుకొని మాట్లాడతాను, ఏం కావాలి, ఏంటో విషయం చెప్పండి, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి అని అంటుంది అనమాట. అంటున్నప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే, ఆ మాట అన్న తర్వాత ఆమె, ఏమి కూర్చోకపోతే మీరు చెప్పరా, ఊరుకోరా, ఏమన్నా చేయగలరా, అంత పోటుగలరా మీరు అనే విధంగా అయితే మాట్లాడింది అనమాట. అసలు ఆమె ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి ఇక్కడ వచ్చి ఇలా మాట్లాడితే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది భయ్య, ఓయమ్మ ఏం పెట్టేదానికి వచ్చేసింది భయ్య రత్తలో అని చెప్పి మనకు అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఈమె ఈరోజు క్రియేట్ చేసింది. ఈరోజు అంటే నిన్నటి హౌస్ లో అయితే క్రియేట్ చేసింది, ఈరోజు ఎపిసోడ్ లో చూపించారు మనకి. సో మనం యాక్చువల్ గా చూసినట్లయితే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడే వచ్చి రావడమే శ్రీజాత అయితే గొడవ పెట్టేసుకుంది. ఏం నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి, నా పేరు కూడా నీకు తెలియదు ఇంతవరకు, అసలు నా పేరు తెలియకుండా ఎందుకున్నావు నువ్వు, అందరినీ ఎందుకు అడుగుతున్నావు నా పేరు అని చెప్పి అడిగింది అనమాట. సో ఇట్లా గొడవలు పెట్టుకోవాలని చెప్పి ఈమె వచ్చింది. ఇది కాన్సెప్ట్ ఏం కాన్సెప్ట్ నాకు అర్థం కాల. ఎంతటి ఫైర్ స్టార్ అన్నారు నాగార్జున గారు, ఇది 5 స్టార్ అని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఇంతటి దారుణమైనటువంటి 5 స్టార్ ఎవరు చూపించాలి అనుకోరు కూడా. సో కారణం ఉండి మీరు గొడవ పడితే ప్రాబ్లం లేదని, అనవసరమైన వాళ్ళకి గొడవ పడుకుంటా ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళకి రచ్చలు చేసుకుంటా ఉంటే చాలా చండాలంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో. నెక్స్ట్ కళ్యాణ్ ఏమన్నట్టు చూద్దాం దాని తర్వాత. దానికి కళ్యాణ్, సో ఈ రోజు అయితే ఇలా అయింది, రేపటి నుంచి ఇలా ఉండదు, షెడ్యూల్ మారుతుంది అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఒక విధంగా ఫ్లోలో వెళ్తూ ఉన్నారు. ప్రతిదీ రేషన్, రైస్, ఎవ్రీథింగ్ ఒక ఫ్లోలో అయితే వెళ్తూ ఉన్నారు అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి కొన్ని కావాల్సి ఉంటాయి, కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఇలాంటివన్నీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే పిలిచారు వీళ్ళు. ఆమె వచ్చేసి నేను కూర్చోను, నిలబడుకుంటాను, చెప్పండి మీరు ఇట్లా చెప్పండి, ఏం కాదు అని చెప్పడం అనేది ఫెయిర్ కాదని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి కళ్యాణ్ వచ్చేసి ఈ రోజు అయితే ఇట్లా జరుగుతుంది మీకు, రేపటి నుంచి ఇలా ఉండదు, వేరే రకంగా ఉంటది అని చెప్పి చెప్తున్నాడు. ఇక ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈ బిట్ చూసిన నాకు అర్థమైంది ఏంటంటే, వంట చేస్తున్నారు, వంట లేట్ అవుతుంది. ఆ లేట్ అయ్యేదానికి అందరికి ఆకలితో ఉన్నట్లున్నారు. దానికోసం కళ్యాణ్ వచ్చి పిలిచి ఇట్లా లేట్ అవుతుంది కొంచెం చూసుకోండి అని చెప్పడానికి ఏదో ట్రై చేశాడని నేను అనుకుంటున్నాను. అదే ఉండొచ్చు మాక్సిమం. సో దానికి వచ్చేసి ఆమె, నేను ఆల్రెడీ 15 మినిట్స్ వచ్చి ముందు అక్కడ కూర్చోన్నాను, మీరు నా దగ్గరకు ఎవ్వరు రాలేదు, ఇప్పుడు వచ్చి మీరు కూర్చొని వచ్చి మాట్లాడదాం రండి, లేట్ అవుతుంది అది అంటే కుదరదు కదా అని చెప్పి అంటుంది.
ఆమె అంతగా గట్టిగా మాట్లాడుతుంటే కళ్యాణ్ కూడా కోపం వస్తుంది యాజ్ ఎ కెప్టెన్ గా తను కాబట్టి. మామూలుగా కళ్యాణ్ ఫుల్ ఫైర్ లో మాట్లాడతాడు ఒకసారి, అట్లాంటిది ఆమె అట్లా మాట్లాడేటప్పటికి కళ్యాణ్కి ఫైర్ వస్తుంది. ఫైర్ వచ్చేసి కళ్యాణ్ ఏమంటున్నా అంటే, మీరు ఇలా గట్టిగా మాట్లాడాలంటే నేను కూడా తిరిగి మాట్లాడాల్సి వస్తుంది, అది చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఆమె వచ్చి మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఏముంది మాట్లాడితే చూసుకున్నాం మీరు లెక్కలో మాట్లాడుతుంది అనమాట. బాబోయ్, ఇంతటి దారుణమైన సిచ్యువేషన్ అంటే ఇది. అనవసరమైన పాయింట్కి అయితే మాట్లాడండి, అవసరం కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. అనవసరమైన పాయింట్ కాదు కూడా ప్రతిదానికి రచ్చ పెట్టుకోవాలంటే ఇప్పుడు శ్రీజ ప్రియ కూడా అట్టే వెళ్ళిపోయింది అనమాట. అనవసరమైన చోట మాట్లాడి అనవసరమైన రచ్చలని పెట్టుకుంది కాబట్టి. సో మీరు కొద్దిగా బాగా మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మాధురి గారు. సో ఇక్కడ ఏమంటున్నా అంటే కళ్యాణ్, సో హాఫ్ అన్ అవర్ నుంచి మీరు అక్కడ కూర్చున్నారు అంటున్నారు కదా, హాఫ్ అన్ అవర్ కన్నా ముందు 2 hours నుంచి మీరు మేల్కొని ఉన్నారు, అంత టైం ఉంది, అంత టైం నుంచి మీరు ఏం చేశారు? సో అప్పుడు చేయండి కదా వంట లెక్కలో కళ్యాణ్ మాట్లాడితే. ఏం వచ్చేసి నేను గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయిన వెంటనే 15 నిమిషాలు రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడ కూర్చున్నానని చెప్పి ఏమంటున్నారు అనమాట. అది గుడ్ మార్నింగ్ సాంగ్ అయితేనే వంట చేయాలా లేదంటే బ్రేక్ఫాస్ట్ చేయాలా అని చెప్పి ఎక్కడ రూల్ లేదు భయ్యా. ముందే కూడా స్టార్ట్ చేయొచ్చు, ముందే కూడా ప్రిపేర్ చేయొచ్చు. అంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకలి అయితే ఉంటుంది. ఎవరో వారికి ఆకలి వేసినప్పుడు కడుపు కాలినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది ఎవరికైనా కూడా, ఎంతటి దారుణమైన ఎంతటి పెద్దవాడైనా సరే కడుపు కాలిందంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. కడుపు కాలినప్పుడు ఏదో మాట అంటారు, మాట అన్నప్పుడు మనం గమ్ము ఉండాలి. వీళ్ళు ఆ మాట కూడా ఏమన్నా జస్ట్ ఆమెకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంతే. చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఆమె ఇంత గట్టిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఫైర్ ఉంది, ఫైర్ లో మాట్లాడని చెప్పి పంపించారు కానీ బిగ్ బాస్ మరి చెత్తదానికి కూడా ఇంత ఫైర్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది భయ్యా? గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత 15 minutes రెడీ అయ్యి నేను ఇక్కడికి వచ్చా. మీరు ఇక్కడ లేరు, అసలు కుకింగ్ టీం ఎవరు లేరు. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు గొడవ పడాలని ఎవరు చెప్పండి. నేను ఒక్కదాన్ని సో దీంతో దివ్య కూడా పక్కనే ఉంది కదా, దివ్య వచ్చి మాట్లాడుతుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చి కూర్చోలేరు, అంత టైం కూర్చోలేరు, మీరు ఒక్కరే ఉన్నారు, ఒకవేళ ఉన్నా కూడా ఎవరు లేరు మీతో పాటు కుకింగ్ టీమ్ అంటుంది. దానికి వచ్చి మాధురి గారు వచ్చేసి ఆల్రెడీ కుకింగ్ టీం, నేను ఒక్కదాని కుకింగ్ టీం కూడా ఉన్నింది, సో మీరు అసలు ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు నేను లెక్కలో ఆయన మాట్లాడుతుంది అనమాట. కానీ దివ్య వచ్చి మీరు 2 hours నుంచి ఉన్నాను అన్నారు కదా, అసలు లేరు మీరు ఇక్కడ ఎంతసేపటి నుంచి కూడా అంటుంది అనమాట. చెప్పండి, నేను చెప్పినప్పుడు మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు, మీరు కూడా మార్నింగ్ లేవగానే ఎంత రేషన్ అయితే అక్కడ పెట్టేసేయండి. దాంతో దివ్య వచ్చేసి మీరు మీ కింద ఇంకా ఉన్నారు కదా కుకింగ్ చేయడానికి, వాళ్ళకి చెప్పేశారంటే ఎంత చేయాలో టిఫిన్ అనేది వాళ్ళు చేస్తారు అని చెప్తా అంటే ఎంతమంది కావాల్సి అని చెప్పి. దానికి ఈమె వచ్చేసి మళ్ళీ మాధురి గారు, మీరు మార్నింగ్ ఎంత రేషన్ కావాలో అంత ఇక్కడ పెట్టేసండి, దాన్ని బట్టి మేము వండేస్తామని అంటుంది. భయ్యా ఆల్రెడీ రేషన్ అనేది అక్కడే ఉంటది, కుకింగ్ టీమ్ కి హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళకే ఆప్షన్ ఇస్తారు, తీసుకొని పోయి పెట్టేయాలా. ఆల్రెడీ మనకు ఈమె ఉంది కదా ఎవరు తనూజ, ఈమె ఆల్రెడీ చేసినప్పుడు సంజన గారితో ఎలాంటి గొడవ జరిగిందో చూసాము. కాబట్టి కుకింగ్ హెడ్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ పెట్టేసుకోవాలా. ఆమె ఆల్రెడీ కుకింగ్ హెడ్ కదా భయ, ఆమె చేతిలో డెసిషన్ ఉంటుంది, ఆమె పెట్టుకొని చేయొచ్చు, ఆమె చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ మళ్ళీ వీళ్ళని పెట్టాలంటే ఎట్లా పెడుతుంది, వాళ్ళు వచ్చి పెట్టలేరు కదా. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? మేము వచ్చి కూర్చోమని చెప్తా అంటే కూర్చోమని ఊరుకోరా అంటే అప్పుడు అన్నాడు, కానీ ఇలా మాట్లాడతారంటే మళ్ళీ కూర్చోండి నిలబడి వెళ్ళకూడదు. ఇంకా డైరెక్ట్ అక్కడ స్టాప్ అయిపోయి కిచెన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట. ప్రోమోలో ఇష్యూ అక్కడికి వెళ్ళి బర్నీ గారికి చెప్తాను అనమాట మాధవి గారు. సో వేరేలాగా మాట్లాడితే మీరు నేను ఇంకా కూడా వేరేలాగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఎలా అంటున్నాడు అంటే ఏమనుకుంటున్నాడు, తన ఉద్దేశం ఏంటి అని చెప్పి బర్నీ గారికి చెప్తున్నట్టుగా ఉంటుంది. అసలు ఆయన మాట్లాడడం వల్లే కళ్యాణ్ అలా మాట్లాడాడు, కానీ లేకుంటే ఎందుకు మాట్లాడతాడు కళ్యాణ్ మాట్లాడు కదా. దాని తర్వాత దివ్య కళ్యాణ్ కూడా ఇక్కడ అక్కడికే వచ్చేసారు. వచ్చిన తర్వాత చెప్తున్నారు అనమాట. దివ్య ఏం చెప్తుందంటే నేను ఆల్రెడీ ఈమె వచ్చిన తర్వాత వచ్చి ఏం కూర్చోకపోతే మాట్లాడరా, కూర్చోకపోతే బాగోదా అది మాట్లాడితే కళ్యాణ్ అప్పుడు అన్నాడు మీరు ఇలా మాట్లాడితే నేను తిరిగి మాట్లాడాల్సి వస్తుంది, వేరే రకంగా మాట్లాడాల్సి వస్తుంది అని అంతే అని చెప్పి దివ్య ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అని చెప్పి కూడా కరెక్ట్ కదా. ఈమె ఫస్ట్ అయితే నోరు గట్టిగా మాట్లాడింది, దాని తర్వాత కళ్యాణ్ కూడా చెప్పాడు కౌంటర్ ఎక్కడే ఉంటుంది భయ్యా, ఇక్కడే కదా ఎక్కడైనా కౌంటర్ అనేది లేకపోతే అస్సలు పనికిరాదు. కాబట్టి అలాగే మన కళ్యాణ్ కూడా బిహేవ్ చేశాడు అని చెప్పి చెప్తుంటే దానికి మళ్ళీ మాధురి గారు ఇంకో మాట అంటున్నారు, ఈరోజు కూర్చోండి అంటే నిలబడి మాట్లాడకూడదా, నిలబడి వినకూడదా అంటుంది అనమాట. నిలబడి వినాల్సిన అవసరం ఉంది, కరెక్ట్ కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. మీరు కొత్తగా వచ్చారు, కొత్తగా హౌస్ లో ఏమేమి చేయాలి ఏంటనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేసి తర్వాత మీరు కావాలంటే వెళ్ళి పనులు చేసుకోండి, దాంట్లో మీకైనా అభ్యంతరాలు అంటే మాట్లాడండి. అంతేగాని నేను కూర్చొని మాట్లాడకూడదా, కూర్చొని వినకూడదా, నిలబడుకొని వినకూడదా అంటే ఏంటి అది అసలు? కూర్చోండి మేడం అని చెప్పి మన కళ్యాణ్ అంటే ఆయన వచ్చేసి కూర్చోకపోతే చెప్పవాలండి కదా. సో కూర్చోండి మేడం అని ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంది ఓడు కళ్యాణ్ అదే అంటున్నాడు.
అంత రెస్పెక్ట్ ఇచ్చి నేను మాట్లాడితే ఈమె వచ్చేసి కూర్చోకపోతే చెప్పవా నువ్వు నాకు అంటే అంత ఇది ఏంటి లెక్కలో కళ్యాణ్ మాట్లాడుతున్నాను అనమాట. ఇది అహంకారంగా మాట్లాడిన ఓటే కానీ మర్యాద ఇచ్చి మాట్లాడిన ఓటు కాదు. ఈమె అంత అహంకారంతో ఉండకూడదు అని చెప్పి కళ్యాణ్ అయితే ఉద్దేశము. కాబట్టి నాకు కళ్యాణ్ పాయింట్ చాలా కరెక్ట్ గా అనిపించింది ఇక్కడ మాధురి గారి పాయింట్ కన్నా. మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చెప్పండి. సో దీంతో కళ్యాణ్ కాల్పిన తర్వాత కళ్యాణ్ వచ్చేసి కొంచెం గట్టిగానే చెప్తున్నాడు, ఇది వెటకారమే మీరు మాట్లాడుతున్నది వెటకారమే, ఇలా మాట్లాడకూడదు మీరు అని చెప్పి గట్టిగా చెప్తాను అనమాట. అలా చెప్తుంటే ఈమె వచ్చేసి ఏంటి అరుస్తున్నావు, ఏమనుకుంటున్నావు నా గురించి లెక్కలో, ఏంటి అరుస్తున్నావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట. అస్సలు ఆమె బిహేవియర్ ఏందో, ఆమె వచ్చిన పర్పస్ ఏంటో నాకు ఇప్పటివరకు కూడా అర్థం కావట్లేదు అనమాట. ఈ మాట్లాడే మాటలకి అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, దారుణంగా మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. దాంతో దివ్య వచ్చేసి ఆల్రెడీ నేను ఇక్కడ వచ్చి గంట సేపు కూర్చున్నాను, మీరు అప్పుడు ఎవరు రాలేదు, ఇప్పుడు వచ్చేసి మాట్లాడుతుంటే మీరు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి దివ్య గట్టిగా మాట్లాడుతుంది అనమాట. దివ్య గట్టిగా కౌంటర్ ఇచ్చారు మనకి అందరికీ తెలిసిందే. సో అంత గట్టిగా మాట్లాడుతుంటే ఈ మళ్ళీ తిరిగి చెప్తుంది అనమాట, ఇక్కడ ఎవరు లేరు, ఎంత ఖరీదు వేయాలి ఏంటి అనేది గట్టిగా మాట్లాడుతుంది అనమాట. దాంతో దివ్య వచ్చేసి ఈ మంచి హలో అంటే హలో ఏంటి మీరు నాకంటే ఒక పేరు ఉంది, పేరు పెట్టి మాట్లాడండి, హలో అని మాట్లాడదండి అంటే ఈమె వచ్చేసి హలో కాకపోతే ఇంకేమాలి ఏంటి నువ్వేమన్నా పెద్ద తోప లెక్కలో మాట్లాడుతుంది అనమాట. హలో గిలో కాదు, మర్యాదగా నా పేరు పెట్టి పిల్లండి, లేదంటే గమ్ము ఉన్న లెక్కలో దివ్య అయితే చెప్తుంది. అసలు హరీష్ మాట్లాడాడు కదా, అవో ఇగి ఏంటి నాకంటే ఒక పేరు ఉంది, హరీష్ గారు అని పిల్లండి, హరీష్ లేదంటే ఆయన అలా పిల్లద్దండి అని చెప్పారు కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇది. దివ్య కూడా హలో ఆయన మాట్లాడదండి, నా పేరు ఉంది, నా పేరుతో పెట్టి పిల్లండి అని చెప్తుంది. దాంతో అందరికీ ఆకలి అయిపోయి కాలిపోతుంది కదా. దాంతో దివ్య వచ్చి ఒక మాట ఉంటుంది, బీన్స్ ఆల్రెడీ మీరు ఒక గంట నుంచి చేస్తున్నారు కదా, గంట నుంచి ఎందుకు అవ్వట్లేదు కర్రీ అంటే దీంతో మాదిరిగా అంటున్నారు. ఏంది ఇప్పుడు కర్రీ అవ్వకపోతే నేను కూర్చొని చేయాలా కర్రీలో అని చెప్పి చెప్తుంది అనమాట. ఏంది భయ్య అసలు దివ్య మాట్లాడేది ఏం మాట్లాడింది, కర్రీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది భయ్య, బీన్స్ అంటే ఉడకాలా కర్రీ చేయాలా, నేను కూడా చేసా కాబట్టి పర్సనల్ గా నాకు తెలియదు కాబట్టి కర్రీ చేయడానికి చాలా టైం పడుతుంది, దానికి దివ్య అతడు మీద నాకు అర్థం కాదు. దాని తర్వాత ఈమె వచ్చేసి కూర్చొని చేయాలని ఎందుకు, జస్ట్ చెప్తే అయిపోదా నార్మల్ గా. బిగ్ బాస్ హౌస్ లోకి పోతే గట్టిగా అరిసేసి అయిపోతుంది పని అనుకుంటున్నారా, వైలుగా వచ్చాం వైలుగా మాట్లాడాలని వీళ్ళు అనుకుంటున్నారా ఏంటి భయ్య మొత్తానికి. అసలు ఫైర్ స్టామ్ చూపిమన్నారు కానీ మీ దగ్గర ఉన్నటువంటి రోత అంతా చూపిమనలేదు కదా, అంత రోత చూపిస్తే ఎలాగ భయ్య అవ్వదు కదా. నెక్స్ట్ దాంతో దివ్య కోపం వచ్చేసి ఇంక చెప్తుంది అనమాట, ఏంటి మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇంతసేపు గంట కర్రీలు చేసుకుంటా కూర్చుంటే మేము అందరం పస్సులు ఉండాలి, అందరూ హౌస్లో ఉన్న వాళ్ళందరూ పస్సులు అని చెప్పి గట్టిగా మాట్లాడేసి వెళ్ళిపోతే అక్కడికి ప్రోమో కట్ చేశారు. దాని తర్వాత దివ్యలో మాదిరిగా వేసినట్టు చూపించారు. అండ్ దివ్య వచ్చేసి అక్కడ పోయి బెడ్రూమ్ లో కూర్చొని భరణి అండ్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరుగుతుంటది అనమాట. ఇక్కడ దివ్యల మాదిరి గారిని తనుజ వచ్చి కన్సల్ట్ చేస్తూ ఉంటది. అసలు అంత అర్థడం దేనికి, ఏడవడం దేనికి, ఏమైనా గేమ్స్ ప్లే చేయడానికి వచ్చిందా, లేదు గేమ్ ఆడడానికి వచ్చింది, అందరితో గేమ్స్ ప్లే చేయడానికి రావట్లేదు కదా. ఎవరైనా కూడా అది గుర్తు పెట్టుకొని హౌస్ లోకి వెళ్తే బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం. దీని తర్వాత దివ్య వచ్చేసి ఈ బెడ్రూమ్ లో భరణి గారు కళ్యాణ్ గారితో మాట్లాడుతుంది అనమాట. అసలు కళ్యాణ్ దివ్య ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి బర్నీకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు మేమేం మాట్లాడలేదండి, మేము వచ్చి మర్యాద కూర్చోండి, ఇలా జరగాలి ఇలా చేయాలి అని చెప్పి చెప్దామని చెప్పి ట్రై చేసి ఆమె గట్టిగా మాట్లాడేసింది. ఏదంటే అది అరిచేస్తుంది ఊరికే, ఎందుకు అంత అవసరం ఏముంది, అనసాల్సిన అవసరం ఏముంది అని చెప్పి దివ్య అయితే బర్నీ గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటే బర్నీ గారు ఒక మాట అన్నారు, ఆమె కొద్దిగా స్పేస్ ఇవ్వండి, నిన్నే కదా వచ్చారు, కొద్దిగా తెలుసుకోవడానికి స్పేస్ ఇవ్వండి అని చెప్పి భరణి గారు మీరు ఏంటి భయ్య ఇంత దారుణంగా ఉన్నారు, మరి అసలు మీరు కొన్ని గట్టిగా చెప్పాల్సింది ఇంత దారుణంగా ఉన్నారు ఏంటి భయ్య. వీళ్ళ పాయింట్ కరెక్టే ఉంది, ఆమె ఊరికి అనవసరంగా అరుస్తుంది, నిన్న వచ్చినప్పటి నుంచి అరుస్తూనే ఉంది, మీరు అది గమనిస్తున్నారే ఉన్నారు ఇంట్లో ఉండి. అలాంటిది మీరు ఆమెకు సపోర్ట్ అని అన్నగాని ఆమెను వెనకేసుకున్నాడు ఏంటి భయ్య, నాకు అర్థం కాలేదు. ఆమెకి ఏం టైం ఇవ్వాలి, వచ్చినప్పటి నుంచి గొడవ పెట్టుకోవడమే ఆమె ఏంటది విధిగా ఉంది అనమాట అందరితోనూ. సో ఇలా ఉంటే కష్టం కదా, మీరు అప్పుడు సపోర్ట్ చేయకూడదు అనమాట ఆయనకి. ఇక్కడ కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరు పాయింట్ కరెక్టే, ఆయన అరవడం అనేది కరెక్ట్ కాదు. భరణి గారు మీరు ఇది మైండ్ లో పెట్టుకొని అక్కడ బాగా ఒక స్టాండ్ కానీ తీసుకోండి అంటే కళ్యాణ్కి దివ్యకి సూపర్ గా ఉండిండేది, మీకు ఇంకా మంచిగా ఓటింగ్ వచ్చేది అని చెప్పి నా అభిప్రాయం. ఈ వీక్ మీరు అలాగూ నామ్స్ లో ఉన్నారు కాబట్టి. సో ఇదనమాట విషయము. అండ్ కళ్యాణ్ దివ్య అయితే ఫైనల్ గా ఇంకా అక్కడికి ప్రోమో అయితే ఎండ్ చేశారు వీళ్ళతో మాట్లాడుకోవడం అనేది. ఇదనమాట ఫస్ట్ ప్రోమోకి సంబంధించిన విషయము. అసలు 5 స్టార్ మేము చూపిస్తాను వైల్డ్ కార్డ్స్ తర్వాత చూపిస్తాను భయ్యా, ఇంత తర్వాత మేము తొలలేకున్నాము, కొంచెం
ఆడండి అయ్యా, గేమ్ ఆడండి అయ్యా, ఊరికి అరుచుకొని పడిపోద్దండి. బై.